అమ్మా. ఏ రిపోర్ట్లు మన మధ్య దూరం పెంచలేవు. నాకు నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఉందమ్మా. నిజమేరుగను నిదురెరుగను అనుక్షణమిక నీ తలపి పలు రకముల రుచులడగను తేనెల సిరి నీ పిలుపి నిన్ను పొందిన ప్రియవరమున. అరే రాహుల్, రారా. పిచ్చాకులు ఏమైనా తిన్నావా? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? నువ్వు చేసిన ద్రోహానికి ఆ తులసి, నువ్వు ఇదిగో ఈ రాక్షసి. ఏం కూసావే? చూడు, నేను రావటం కాదు, నీ దగ్గరికి డైవర్స్ నోటీసులు వస్తాయి. వీణ్ణి కటకటాల్లో పడేయిస్తాను, ఉరి శిక్ష వేయిస్తాను. నీకెక్కువ తక్కువ, నాకెక్కువ తక్కువ తేలుతుంది. ఆగు. ఎప్పటికైనా తేలేది నేనేనే, మునిగేది నువ్వే. చూద్దామా? అదే కదే నేననేది. కాస్త నోరు మూసుకొని ఉంటారా? తులసి గారు ఎవరండి? డిఎన్ఏ రిపోర్టా? అవును మేడం. నువ్వు వెళ్ళు. నేను చెప్పింది కరెక్టే కదా? రిపోర్టు నెగటివే వచ్చింది కదా? నీకు రిపోర్ట్ చదవడం ఏమొచ్చే? ఎస్ తులసి, నువ్వు 100% అతే కుదిరివే తులసి. ఏం జరిగిందో ఏమో, తర్వాత చూద్దాం. దాక్షాయినియే ఏదో చేయించుంటుంది. ముందు వదిన మరోలా ఆలోచించకుండా చేయాలి. ఇప్పుడేమంటావు వదినా? ఇంకా ఏమంటుంది? తత్తత్త బెబ్బెబ్బే అని మాట తడబడుతుంది, మనిషి కూలబడుతుంది. నెత్తిన 100 కేజీలు బరువు పడినట్టు అయ్యుంటుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అయినా దీని పుట్టుక గురించి అన్నీ తెలిసిందానివి ఈ పిచ్చిదాని మాటలు నమ్మి డిఎన్ఏ దాకా వచ్చావు. ఇప్పుడేమైంది? మొహం నల్లబడింది. అరే, అయినా ఇంకా వదిన వదిన అంటూ అంత సుతిమెత్తగా అడుగుతావేంటి ప్రియా? దబ్బిడి దిబ్బిడి ఎడాపెడా జాడించక దాక్షాయణి, ఇంకా ఎందుకు వాయిస్ రైజ్ చేస్తావు?
మ్యూట్ మ్యూట్ నో వాయిస్ కీప్ సైలెంట్. లిమిట్స్ మించుతున్నావు. అప్పుడు నువ్వు ఫుట్బాల్ ఆడావు, ఇప్పుడు మేము చెడు కూడా ఆడుకుంటున్నాం. చెడిపోతావు, జాగ్రత్త. ఇలాంటివి చాలా చూసాం. అంతా నీ వల్లే. నిన్ను నమ్మి నిండా మునిగి ఇలా అడ్డమైన వాళ్లతో మాటలు పడి తలదించుకోవాల్సి వస్తోంది. మానవత్వం లోపిస్తే విలువలు ఇలాగే కోల్పోవాల్సి వస్తుంది దుర్గక్క. పోవే, నువ్వొక మనిషివి, నీకొక మానవత్వం. అటు అన్న పదవిని ఇటు మొగుడు హోదాని చూసుకుని పేట్రేగిపోతున్నా. మీ అన్నది శాశ్వతం కాదు. హోదా అనేది చివరిదాకా ఉండదు. నడమంత్రపు సిరితో వెర్రవీగుతున్నావు. నీ బతుకు ఎవరికి తెలియదే? ఇలా బెదిరిస్తూనే నువ్వింతకాలం వెళ్లదీస్తూ వచ్చావు. ఈ ప్రియ పిచ్చిది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టే నువ్వు ఎన్నన్నా భరించింది. తులసి కాపురంలో నిప్పులు పోయాలని చూసావు. ఇప్పుడేమైంది? కాదు కాదు అని వాదించావు. దేవుడు తీర్పిచ్చాడు, న్యాయం చెప్పాడు. ఇప్పుడేమంటావు? దేవుడిచ్చాడు తీర్పు. ఇల్లు అలగ్గానే పండగ. అంటే అంటే మళ్ళీ మెలికి పెడతావా వదినా? అలాంటి వేషాలు వేసేది మీరు, నేను కాదు. అత్తయ్య, అమ్మా, ఇక ఆపండి. మీ గొడవలకి ఇల్లు సరిపోవడం లేదా? ఇది హాస్పిటల్. కాస్త సైలెంట్గా ఉండండి. ఇవాళేదో కలిసి వచ్చిందని నన్ను అనటం కాదురా. ఇంతకింత అప్పచెప్పే ఛాన్సు నాకు వస్తుంది. అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి. పదండి. నా కాపురం కుదుటపడ్డం లేదు కదా. పంతాల మీద పగల మీద నా జీవితం నడుస్తూ ఉంది. ఒకప్పుడు జాతకాలే మార్చి రక్త సంబంధానికే శత్రువులుగా నిలిచాము. ఆరాధించే అన్నయ్యే చీదరించుకున్నాడు. ప్రేమించమన్న మామయ్యే కొడుక్కి ఎదురు పడొద్దు అన్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయం అమ్మా. ఏదైతేనే ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. మమ్మల్ని బలవంతంగా లాక్కొచ్చినా నువ్వు మాకు మంచి బహుమానమే ఇచ్చి పంపుతున్నావు తులసి. అత్తయ్య 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 అది ఏమిటే దుర్గా ఇది? అనవసరంగా దీని మాటలు నమ్మి నేను తలదించుకోవాల్సి వచ్చింది. ఎంత నమ్మకంగా చెప్పింది, పైగా అంత ప్రమాణాలు చేసింది. దాని తాళి మీద నా తలకాయ మీద ఒట్లేసింది. ఎలా మొట్టికాయలు తినాల్సి వచ్చిందో చూడు. ఇదేదో బలంగా చెప్పిందని ఇంత దూరం వచ్చాను. చీ కొట్టించుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ రిపోర్ట్లో అలా ఎలా వచ్చిందో నాకు తెలియదు గాని నేను చెప్పింది మాత్రం నిజం. ఇంకా అప్పవే బుర్ర తక్కువదానా? బుర్ర తక్కువ దాన్నైనా బుద్ధలేని దాన్ని మాత్రం కాదు. ఆ తులసి ప్రియా కూతురు కాదు. మళ్ళీ మళ్ళీ అదే కొత్తకొస్తా. నువ్వు చెప్పినా నేను ఇదే మాట అంటాను. నా మాట 100% నిజం. ఏంటి పిన్ని ఇది? దీని మాటలు నువ్వు పట్టించుకోకే. పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పక్కాగా చెప్తున్నాను.
అక్షరాల వాళ్ళు తల్లి కూతుళ్ళు కాదు కాదు కాదు. నమస్తే మేడం. బానే గుర్తుపెట్టుకున్నావే. నాకు సాయం కావాలి. చెప్పండి మేడం. జాగ్రత్త. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు అంతే ఆదిత్య. దుర్గమ్మతో నేను గతంలో ఎన్నో పందాలు వేశాను. ఆ పందాలన్నీ గెలవడం వేరు, ఇది వేరు. అప్పుడు సంతోషమే దక్కింది, కానీ ఇప్పుడు జీవితం దక్కింది. మొత్తానికి అనుకున్నది సాధించావే. ఇక మనకి తిరిగే లేదు. మనం వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేదు. ఇప్పుడు ఎలా నన్ను రానివ్వకుండా అడ్డుకుంటుందో చూస్తాను. కాపురం ఎలా సాగనివ్వదో చూస్తాను. అంతే. ఏం చూస్తున్నావు ఆదిత్య? సప్తమి గురువారం సాయంత్రం 6:10 బేషుగ్గా ఉంది. 10 నుంచి 12 మధ్యలో ఖాయం. 11 కలిసి వస్తుంది. ఏంటిరా బాగుంటుంది అని అంటున్నావు? 10 నుంచి 11 కలిసి వస్తుంది అని అంటున్నావు? అదే శోభన ముహూర్తం. సప్తమి గురువారం సాయంత్రం 6:18. డజను మంది సంతానం ఖాయం అనిపిస్తే 11 మంది క్రికెట్ టీంకి సరిపోతారు. చాలు అంటున్నా. ఇప్పుడు అందులోనే కబడ్డీ టీము. రే నిన్ను తప్పే ఉందే. కలలు కంటున్నావా? నిన్నటిదాకా కలలే, ఇక లాక్డౌన్ ఎత్తేసినట్టే. ఇక మన పని పిల్లల్ని కనడమే. రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్. 10, 9, 8, 7, హాస్పిటల్ 6. ఆపు. అసలు ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు ప్రియా. నాకు అర్థమైంది. అర్థమైందా? ఎలా అంటావు? ఇదంతా దాక్షాయినియే చేయించుంటుంది, మరెవరి వల్ల కాదు. మన ఇబ్బంది తెలిసిన మనిషి తను ఒక్కతే కదా. చాలా చాలా థ్యాంక్స్ చెల్లెమ్మా. నీ మేలు మర్చిపోలేం. నీ రుణం ఈ జన్మలోనే తీర్చుకోలేం. ఏంటన్నయ్యా మేలు రుణం అంటున్నావు? ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతుందో చూడండి. ఏంటి ప్రియా, నాకు తెలియడమేంటి? తెలియందే తులసి మా కూతురే అని డిఎన్ఏ రిపోర్ట్లో వస్తుందో లేదో అని ఎలా అని ఎంత టెన్షన్ పడ్డాం. ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నాం. మా పరిస్థితి తెలిసిందానివి నువ్వొక్కదానివే. దేవతలా ఆదుకున్నావు. ఆ గండం నుంచి మమ్మల్ని ఒడ్డున పడేశావు. మీరు అంత తప్పు. అసలు అలా ఎలా వచ్చిందనే డౌట్ క్లారిఫై చేసుకుందామనే మిమ్మల్ని అడగడానికి నేనొచ్చాను. నిజమా? అవును. నీకు నిజంగా తెలీదా? నువ్వు మమ్మల్ని అడగటానికి వచ్చావా? అవును ప్రియా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఏంటి ప్రియా, తనకేం తెలియదంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. తనకి తెలియకుండా ఆ రిపోర్ట్లు ఎలా వచ్చాయి అంటే ఇంకెవరికో తెలుసా? మనకి అనుకూలంగా వచ్చాయి అంటే వాళ్ళెవరై ఉంటారు? నాకెందుకు భయంగా ఉందండి. ఇప్పుడు మనం భయపడి చేయగలిగింది ఏముంది? ఎవరైనా చేశారో, ల్యాబ్లో పొరపాటు జరిగిందో వదిలేయండి. మంచి జరిగింది కాబట్టి సంతోషపడ్డమే.
మీకోసమే వెతుకుతున్నాను. ఇవాళ తులసిని డిశ్చార్జ్ చేస్తారట. మీరు బిల్ సెటిల్ చేయండి. అలాగే అలాగే. ఆ, ఏమండి పదండి. ఉమ్. ఆదిత్య, ఒక్క నిమిషం ఆగండి. అక్కడే ఆగడం ఎందుకు అత్తయ్య? తులసి నీ కూతురని తెలిసిపోయింది కదా, ఇంకా అభ్యంతరాలు ఆటంకాలు ఏం లేవు. బ్రహ్మాండంగా మా ఇంటికి రావచ్చు. ఆగు. నీ కన్న వాళ్ళు ఎవరో తేలేదాకా నా గడప దాటి రావద్దు. అనడానికి ఇంకా మా అమ్మకి అవకాశం లేదు కదా. అయితే అత్తయ్య వచ్చేదాకా ఆగి అత్తారింటికి వెళ్ళాలా? ఎలాగోలాగా ఆ భగవంతుడి దయ వల్ల మనం ఒడ్డున పడ్డాం. వెంటనే మళ్ళీ గొడవలు అవసరమా? వదిననెందుకు రెచ్చగొట్టడం? భగవంతుడి దయ ఏంటమ్మా? రక్త సంబంధం బలం. జరిగింది DNA పరీక్ష. ఏదో ఒక పరీక్షలే. ప్రియా అనేది బానే ఉంది కదమ్మా, మళ్ళీ ఎందుకు దాన్ని రెచ్చగొట్టినట్టు చేయడం? అసలే ఓడిపోయాను, నా పంత నెగ్గకుండా పోయింది, నేను అబద్ధం అన్నది నిజమైంది, స్థానం లేకుండా చేద్దామని చూస్తే పర్మనెంట్ అయిపోయింది అన్న కోపంలో ఉంటుంది కదా. 4 రోజులు ఎక్కడుండి వదిన కాస్త శాంతించాకొస్తుందిలే. కరెక్ట్. అమ్మ ప్రియా, పాపం తులసి తనను తాను నిరూపించుకోవడానికి యుద్ధం చేసింది, గెలిచింది. కాస్త దిష్టి తీయమ్మా. అవునన్నయ్య, గ్రహణం వీడిన చందమామలా నిందలు తొలగి వస్తుంది. తీయకుండా ఎలా ఉంటాను? అలాగే. పుట్టినరోజు ముందు పునర్జన్మల కీడంతా తొలగిపోయింది తులసి. రేపు నీ పుట్టినరోజు బ్రహ్మాండంగా చేయాలి. భార్యాభర్తలిద్దరికీ కలిపి గ్రాండ్గా చేద్దాం. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. చేయాలి చేయాలి. అది మీ చెల్లెల కోరిక కదా. మీ బాధ్యత కదా. చాలా చాలా గ్రాండ్ గా చేయాలి. కృష్ణా ఒడ్డున టెంట్లు వేసి చేస్తారా? మంగళగిరి గట్టు మీద చేస్తారా? ఎక్కడ చేస్తే నీకెందుకు? అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. మళ్ళీ ఏంటి మొదలు పెట్టావు దుర్గక్క? నువ్వెందుకు మధ్యలో దూరతావు? తెగ రాసుకుని పూసుకుని వస్తావు. నా అమ్మ తరఫు చుట్టానివా, అయ్య తరఫు చుట్టానివా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరు పారేసుకోవడమేనా? అడ్డమైన వాళ్ళని మీరు వెనకేసుకొస్తారు. చూడు, ఇది మా కుటుంబ విషయం. మధ్యలో నువ్వు దూరకు దాక్షాయణి. కుటుంబ విషయాలైతే ఇంట్లో 4 గోడల మధ్య చూసుకోండి. వీధిలో నిలబడి సవాళ్ళెందుకు, పంచాయతీలెందుకు?
పెద్ద మనిషివి, నువ్వు వచ్చి పరిష్కారం చేస్తావని. కాస్త నోరు మూసుకునుంటే మంచిది. ఓ నోరుంది కదా అని ఎగబడ్డం కాదు. పరుగల వాళ్ళు తిరగబడి అరిస్తే మౌనంగా తలంచుకుని వెళ్తారని రెచ్చిపోయి అరవకు. మాకు నోళ్లున్నాయి, అరవడమో తెలుసు. ఉంటే ఉంటే మీ మేడెక్క అరువు. అరుస్తాలే కానీ నువ్వెళ్ళు. నేను కాదు వెళ్లాల్సింది, నువ్వు. చూడండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. బర్త్డే ఫంక్షన్ ఇంతకీ ఎక్కడ చేస్తారు?